చికెన్ బిర్యానీ వ్యాపారి. ఒక ఊరిలో రామయ్య అనే ఒక ముసలాయన ఉండేవాడు. రామయ్యకి ఒక టీ షాపు ఉంది. రామయ్య వేడివేడిగా టీ కాచి గ్రామస్తులకి అమ్మేవాడు. గ్రామస్తులు రామయ్య టీ షాపులో టీ తాగేవారు. అతను కొన్ని రకాల పండ్లు కూడా అమ్మేవాడు. అతనికి ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు. అతని పేరు రాజు. ఒకే కొడుకు కావటం వల్ల రామయ్య అతనిని గారాబంగా పెంచాడు. రాజు ఏ పని చేసేవాడు కాదు. ఒకరోజు రాజు తన తండ్రి షాప్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్నగారు, మా ఫ్రెండ్స్తో నేను సినిమాకి వెళ్తున్నానండి. నాకు 2000 రూపాయలు కావాలండి. రాజు, నువ్వు తిరిగే ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు. వాళ్ళు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉంటారు. వాళ్లతో తిరిగితే నువ్వు కూడా పాడైపోతావు. ప్రతిరోజు నువ్వు 2000 కావాలి, 500 కావాలి అని అడిగితే నేను ఎక్కడి నుండి తెస్తాను? నాన్నగారు, మీరు మా ఫ్రెండ్స్ని అనమాకండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయినా ఏదైనా పని చేయాల్సిన అవసరం నాకేంటి? ఇవన్నీ కాదండి, ముందు మీరు నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వండి, నేను వెళ్ళాలి. అలా చెప్పి వాళ్ళ నాన్న దగ్గర నుండి 2000 రూపాయలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామయ్య రాజుకి పెళ్లి చేస్తే ఆయన మారతాడేమో అని అతనికి పెళ్లి చేద్దామని అనుకుంటాడు. కొన్ని నెలల తర్వాత రాణి అనే అమ్మాయితో రాజుకి పెళ్లి చేస్తాడు. ఒకరోజు రామయ్య అనారోగ్యానికి గురయ్యి లెగలేకపోతాడు. అందువలన రాజు ఒక డాక్టర్ని తీసుకొని వచ్చాడు. డాక్టర్ గారు రామయ్యని పరీక్షించి అతని గుండెకి ఆపరేషన్ చేయాలని, అందుకు 50,000 రూపాయలు అవుతుందని చెప్తారు. రామయ్య, విన్నావుగా రాజు, డాక్టర్ గారు చెప్పింది, నాకు ఆపరేషన్ చెయ్యాలంట. నువ్వు మన టీ కొట్టుని చూసుకో. అలా సంపాదించిన డబ్బుతో నాకు ఆపరేషన్ చేయించు. నాన్నగారు, మీరు ఆ డాక్టర్ చెప్పినదంతా నమ్ముతున్నారా? ఆ డాక్టరు డబ్బుల కోసమే అలా చెప్పాడండి. ఈ ఆపరేషన్లేమీ మీకు అవసరం లేదు. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే మీకు అంతా తగ్గిపోతుంది. పైగా మీరు చెప్పినట్టు నేను ఈ టీ షాపుని చూసుకోలేను. మా ఫ్రెండ్స్తో నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అలా వాళ్ళ నాన్నని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనని అలా పట్టించుకోకుండా వెళ్ళిపోవటం చూసి రామయ్య చాలా బాధపడ్డాడు. రాణి, నన్ను క్షమించమ్మా. నీకు మా అబ్బాయి చాలా మంచివాడని, ఉద్యోగం చేస్తాడని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశాను. ఇప్పుడు చూస్తే వీడు నన్నే చూడటం లేదు. ఇంకా నిన్ను ఎలా చూస్తాడో నాకు అర్థం కావటం లేదమ్మా. మావయ్య గారు 100 అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలి అని చెప్పారు. మీరు మీ కొడుకు గురించి మంచిగానే ఆలోచించారు. నేను రేపటి నుండి మన టీ షాపు చూసుకుంటాను. ఆ డబ్బుతో మీకు ఆపరేషన్ చేయిస్తాను. తన కోడలి యొక్క మంచితనానికి రామయ్య చాలా సంతోషపడ్డాడు. రాణి మరుసటి రోజు నుండి టీ దుకాణం చూసుకుంటుంది. రాణి, ఇలా టీ ఒక్కటే అమ్మటం వల్ల నాకు త్వరగా డబ్బులు రావు. టీతో పాటు బిర్యానీ కూడా అమ్మాలని అనుకుంటుంది. ఇలా టీతో పాటు బిర్యానీ కూడా అమ్ముతానని రామయ్యకి చెప్పింది. రామయ్య రాజుతో అతని భార్యకి సహాయం చెయ్యమని చెప్పాడు. రాజు తనకి షాపులో పనిచేయటం కుదరదని, తనకు చాలా పనులు ఉన్నాయని చెప్పాడు. మరుసటి రోజు రాణి టీతో పాటు బిర్యానీ కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఆమె తాజా కూరగాయలతో చేసిన వెజిటేబుల్ బిర్యానీ, అట్లాగే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ చేసింది. బిర్యానీ బాగా రుచికరంగా ఉండటం వల్ల గ్రామస్తులకి బిర్యానీ బాగా నచ్చింది. ప్రజలు రాణి బిర్యానీ కోసం లైన్లలో నుంచున్నారు. అలాగా కష్టపడి బిర్యానీ అమ్మటం వల్ల రాణికి కొద్ది రోజులలోనే ఆపరేషన్కి కావాల్సిన డబ్బు సంపాదించింది. రాణి రామయ్యకి ఆపరేషన్ చేయించింది. రామయ్య
నెమ్మదిగా నడవటం మొదలుపెట్టాడు. రాజు షాపులో పనిచేస్తున్న అతని భార్యని, అలాగే అంత పెద్ద వయసులో కష్టపడుతున్న అతని నాన్నని చూశాడు. రాజు నిర్లక్ష్యంగా ఉంటూ తన వాళ్ళని ఎలా బాధ పెట్టాడో ఆలోచించాడు. రాజు చేసిన తప్పులకి అతను చాలా బాధపడ్డాడు. అతను తన వాళ్ళ దగ్గరకు వెళ్ళి తనని క్షమించమని అడిగాడు. రామయ్య మరియు రాణి రాజు మారిపోవటం చూసి చాలా సంతోషపడ్డారు. ఆ తరువాతి నుండి రాజు చెడు స్నేహాలు మానేసి తన తండ్రికి అట్లాగే తన భార్యకి షాపులో సహాయం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అత్యాశ షవర్మా వ్యాపారి. ఒక చిన్న గ్రామంలో సూర్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సూర్య ఉండే గ్రామంలో చికెన్ షాపు లేదు. అందువలన సూర్య పక్క గ్రామం నుండి చికెన్ తెచ్చుకునేవాడు. ఒకనాడు సూర్య భార్య సూర్యతో ఇలా అన్నది, ఏమండి, మన గ్రామంలో చికెన్ షాప్ లేదు కదా, అందువలన మనము ఒక చికెన్ షాప్ పెడదామండి. సూర్య తన భార్య చెప్పిన మాటలు విని సరే ఒక చికెన్ షాప్ పెడదామని అన్నాడు. సూర్య ఇంటి ఎదురుగా ఒక షెడ్డు ఉంది, అందులోనే చికెన్ కొట్టు పెడదామని అనుకున్నారు. మరుసటి రోజు సూర్య ఆ షెడ్డులో ఒక చికెన్ దుకాణం తెరిచాడు. గ్రామస్తులు చికెన్ కొనటానికై సూర్య యొక్క దుకాణం వద్దకు వచ్చేవారు. సూర్య చికెన్ దుకాణం లాభాలతో బాగా నడుస్తుంది. అదే గ్రామంలో రఘు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకనాడు రఘు సూర్య యొక్క చికెన్ షాపు చూశాడు. అప్పుడు తను కూడా ఒక చికెన్ షాప్ తెరవాలని రఘుకి ఆలోచన వచ్చింది. ఆ తరువాత రోజు రఘు కూడా ఒక పెద్ద చికెన్ షాప్ తెరిచాడు. ఆ చికెన్ తాజా చికెన్ తక్కువ రేటుకి అందిస్తున్నాను, తీసుకోండి అని అరిచాడు. రఘు తన చికెన్ షాప్లో చాలా రకాల చికెన్ ఐటమ్స్ పెట్టాడు. అందువలన గ్రామస్తులు సూర్య చికెన్ షాప్కి వెళ్లకుండా రఘు చికెన్ షాప్కి వెళ్ళడం మొదలుపెట్టారు. సూర్య చికెన్ షాప్కి ఎవరూ రాకపోవడం వల్ల సూర్య చికెన్ షాప్ ఖాళీగా ఉంది. సూర్య రఘు పెట్టిన చికెన్ షాప్ గురించి అతని భార్యకు చెప్పాడు. అప్పుడు సూర్య భార్య సూర్యతో చికెన్తో పాటు మటన్ని కూడా అమ్మమని చెప్పింది. సూర్య అతని భార్య చెప్పిన మాటలకు సరే అని మటన్ తీసుకురావడానికి వెళ్ళాడు. మరుసటి రోజు సూర్య చికెన్తో పాటు మటన్ని కూడా అమ్మడం మొదలుపెట్టాడు. గ్రామస్తులు మటన్ని కొనటానికై సూర్య దుకాణం దగ్గరకు వచ్చారు. చికెన్తో పాటు మటన్ని కూడా అమ్ముతున్న సూర్యని చూసి రఘుకి కోపం వచ్చింది. మరుసటి రోజు రఘు కూడా చికెన్తో పాటు మటన్ని అమ్మటం మొదలుపెట్టాడు. గ్రామస్తులు మళ్ళీ రఘు యొక్క దుకాణం వద్దకు వెళ్ళడం మొదలుపెట్టారు. తన దగ్గరకు వచ్చే కస్టమర్లు తన దగ్గరికి రాకుండా రఘు దుకాణం వద్దకు వెళ్ళటం చూసి సూర్యకు బాగా దుఃఖం వచ్చింది. సూర్య భార్య రఘు చేసినదంతా చూసింది. బాధపడుతున్న సూర్య అతని భార్యను చూసి రఘు వెకిలిగా నవ్వాడు. జరిగినదంతా చూస్తున్న సూర్య భార్యకి ఒక ఉపాయం వచ్చింది. ఆ తరువాతి రోజు సూర్య ఒక షవర్మా స్టాల్ తెరిచాడు. గ్రామస్తులు సూర్య దుకాణం దగ్గరికి వచ్చి షవర్మా కొనుక్కొని తింటున్నారు. అప్పుడు రఘుకి కూడా సూర్యలాగానే ఒక షవర్మా స్టాల్ ప్రారంభించాలని ఆలోచన వచ్చింది.
కానీ రఘుకి షవర్మా ఎలా చేయాలో తెలీదు. అప్పుడు రఘు తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తితో ఇలా అన్నాడు, బాబాయ్, నువ్వు సూర్య దుకాణం దగ్గరికి వెళ్ళి సూర్య షవర్మా ఎలా తయారు చేస్తున్నాడో తెలుసుకో అని చెప్పి ఆ వ్యక్తిని సూర్య దుకాణం దగ్గరికి పంపాడు. ఆ వ్యక్తి సూర్య దుకాణం దగ్గరకు వెళ్ళి సూర్యని ఇలా అడిగాడు, సూర్య అన్న, నువ్వు చేస్తున్న షవర్మా అందరికీ బాగా నచ్చింది. ఆ షవర్మా ఎలా చేయాలో నాకు చెప్తావా అని అతను అడిగాడు. సూర్య భార్యకి ఆ వ్యక్తి మీద అనుమానం వచ్చింది. అందువలన ఆమె అతనితో తెలివిగా ఇలా చెప్పింది, షవర్మా చేయటం అనేది పెద్ద విషయం కాదు. ముందుగా కేజీ చికెన్ తీసుకోవాలి. అందులో కేజీ ఉల్లిపాయలు, 1/2 కిలో టమాటాలు, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ పంచదార, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ కారం, చివరిగా కాకరకాయ రసం 1/4 కప్పు వేసి బాగా కలపాలి అని చెప్పింది. ఇలా బాగా కలిపిన చికెన్ను షవర్మా మిషన్లో పెట్టి కాల్చాలి. అప్పుడు నీకు అద్భుతమైన రుచికరమైన షవర్మా తయారవుతుంది. ఆ వ్యక్తి సూర్య భార్య చెప్పిన మాటలను రఘుకి వెళ్ళి చెప్పాడు. రఘు సూర్య భార్య చెప్పిన పద్ధతి నిజమే అని భావించి మరుసటి రోజు ఒక షవర్మా స్టాల్ ప్రారంభించాడు. మరుసటి రోజు గ్రామస్తులు రఘు షాప్ దగ్గరికి వచ్చి రఘు చేసిన షవర్మాని కొనుక్కొని తిన్నారు. రఘు చేసిన షవర్మాను తిన్న వెంటనే గ్రామస్తులకు చెవులోంటి పొగలు, కంట్లోంచి నీళ్లు రావడం మొదలుపెట్టాయి. గ్రామస్తులు రఘు చేసిన షవర్మాని అతని ముఖాన కొట్టి ఇష్టం వచ్చినట్లు తిట్టారు. గ్రామస్తులు తిట్టిన తిట్లకు రఘు బాగా భయపడిపోయాడు. గ్రామస్తులు అతన్ని కొడతారేమో అని రఘు ఆ ఊరి నుండి పారిపోయాడు. జరిగినదంతా చూసి సూర్య అతని భార్య ఆనందంగా నవ్వుకున్నారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్